హాయ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఈ పెసర పునుకుల్ని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఇవి పొట్టు లేని పెసరపప్పుతో ప్రిపేర్ చేస్తారు. అచ్చం బండి మీద లాగానే ఉంటాయి. మనకి చాలా గుల్లగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇవి ఎలాగో చూద్దాం. ముందుగా 1 కప్పు పెసరపప్పు, పొట్టు లేని పెసరపప్పును తీసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి. పప్పు అంతా కూడా పూర్తిగా నానిపోయిన దాన్ని మళ్ళీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పు అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మిక్సీ జారు కాకుండా గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పప్పు అంతా వేసిన తర్వాత 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మీకు చూపించే కన్సిస్టెన్సీతో చక్కగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని 45 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు చూపించేలాగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ప్రిపేర్ చేసుకునే ముందుగానే ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కగానే కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోవాలి. పునుకులు మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు అండి. పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉండే పెసర పునుకులు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకున్న పెసర పునుకుల్ని ఒక ప్లేట్లో వేసేసుకొని మిగతా పిండిని కూడా అలాగే వేసేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మనం అచ్చం బండి మీద కొనుక్కున్నట్టుగానే ఉంటాయి. వీలైతే టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే పిల్లలైతే వట్టివే తినేస్తారండి. అంత బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.